Hi guys, welcome back to Education Concepts. ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే కోర్టు జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఈ కోర్టు జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోవాలి. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లో తప్పకుండా మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. ఇక మన నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల నాకు కాస్త బూస్టప్గా ఉండి మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీ వరకు షేర్ చేయడానికి కాస్త ఎనర్జీగా అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది మరింత మందికి రీచ్ అవ్వడానికి యూట్యూబ్ కూడా మనకైతే సపోర్ట్ అయితే ఇచ్చేస్తుంది. సో వీలైనంత వరకు లైక్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీకు చెప్పినటువంటి ఈ కోర్టు జాబ్ నోటిఫికేషన్ హైకోర్ట్ ఆఫ్ అలహాబాద్ నుంచి రావడం అయితే జరిగింది. 2024 అండ్ 2025 రిక్రూట్మెంట్లో భాగంగా ఈ కోర్టు స్టాఫ్ రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మీకు హైకోర్ట్ ఆఫ్ అలహాబాద్ అనే పేరే ఉండగానే జాబ్ లొకేషన్ మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది కదా. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్లా అనే ఒక డౌట్ అయితే మీకు అయితే వచ్చి ఉండొచ్చు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏదైతే మనకి డెమోక్రసీ సిస్టమ్ ఉందో అంటే ప్రజాస్వామిక వ్యవస్థ అయితే ఉందో ఇందులో మనకి 4 ఎస్టేట్స్ ఉంటాయి. ఈ 4 ఎస్టేట్స్కి సంబంధించి మనకి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వీటికి స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. అండ్ ఆల్సో ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో కానీ ఉండవు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జ్యుడిషియల్ సెక్టర్ కూడా మనకి 4 ఎస్టేట్స్లో వన్ ఆఫ్ ది ఎస్టేట్ కాబట్టి ఇక్కడ మనకి ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఇవి మనకి ఒక్కొక్క లొకేషన్లో ఉంటాయి తప్ప ఆ జాబ్స్కి ఓన్లీ ఆ లొకేషన్ ఏరియా ఉన్న వాళ్ళే అప్లై అయితే చేయాలనే రెస్ట్రిక్షన్స్లో ఆ జాబ్స్కి ఎవరైనా అప్లై చేయొచ్చు. అయితే మనకి ప్రీవియస్గా వచ్చినటువంటి ఒక 2 years బ్యాక్ వచ్చిన ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్కి కానీ అండ్ ఒక 1.5 year బ్యాక్ వచ్చినటువంటి టీఎస్ హైకోర్టు రిక్రూట్మెంట్కి కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు స్టేట్ వైజ్ కూడా మార్చుకుని అప్లై అయితే చేసుకున్నారు. అండ్ ఆల్సో ఇవే కాకుండా ఈ 2 స్టేట్స్ అంటే తెలుగు లాంగ్వేజ్ కామన్ అని మీరు అనుకోవచ్చు. ఈ 2 స్టేట్సే కాకుండా హర్యానా వాళ్ళు, పంజాబ్ వాళ్ళు ఇలా డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు కూడా ఆ జాబ్స్కి అప్లై అయితే చేసేసారు. సో దీనివల్ల ఏంటంటే ఈ జాబ్స్ కూడా మనకి అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. బట్ అప్లికేషన్ ఫీజెస్లో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి మన వరకు అయితే. ఏదైతే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనతో పోల్చుకుంటే ఒక 100 రూపీస్ లెస్ అయితే ఉంటుంది. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. అది ఒక్కటే మనకి ఉండేటటువంటి డిసడ్వాంటేజ్. ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మనం ఈ కోర్టు స్టాఫ్ రిక్రూట్మెంట్ వివరాలు అనేది చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్లీ అక్టోబర్ 1వ తారీఖున రిలీజ్ చేశారంటే ఈ నెల 1వ తారీఖున రిలీజ్ చేశారు. బట్ ఆన్లైన్ అప్లికేషన్స్ చూసుకుంటే మనకి అక్టోబర్ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి మెన్షన్ అయితే ఇచ్చేశారు. ఇక ఈ రిక్రూట్మెంట్లో చూసుకుంటే టోటల్లీ మనకి 4 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. అందులో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన పోస్టు అండ్ ఆల్సో మీకు సూటబుల్ అవుతుంది అనుకున్న పోస్ట్ని ఏదైతే ఉందో దాన్ని షార్ట్ లిస్ట్ చేసి ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు షేర్ అయితే చేయబోతున్నాం. సో ఒకసారి మనం ఆ డీటెయిల్స్ ఏంటనేది చూస్తే సో ఇప్పుడు మీకు నేను షేర్ చేయబోయే పోస్ట్ అనేది గ్రూప్ సి క్యాడర్లో ఉండేటటువంటి పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఎన్నైనా చూస్తే 1054 పోస్టులు ఉన్నాయి. అంటే 1054 వేకెన్సీస్ అనేవి ఈ రిక్రూట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్కి అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిక్రూట్మెంట్లో కానీ లేదా తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్లో కానీ ఇన్ని వేకెన్సీస్ అయితే లేవు. బట్ ఇక్కడ మనకి చూసుకుంటే చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం చూసుకుంటే 40 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి విత్ ఆల్ అలవెన్సెస్ అప్రాక్సిమేట్లీ ఒక 35,000 to 40,000 రూపీస్ వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మనకి ఇంటర్మీడియట్ అని మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్ అని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయడం వల్ల ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. లైక్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఆర్ ఎంఈసీ ఇలా ఏ గ్రూప్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ విత్ సైన్స్ బ్యాక్ డ్రాప్ లేదా ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్, కామర్స్ బ్యాక్ డ్రాప్ అని చెప్పి ఏమీ మెన్షన్ అయితే చేయలేదు. సో అందుకోసం ఏ గ్రూప్ వాళ్ళైనా అప్లై అయితే చేయొచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి సిసిసి సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా NIELT నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ సిసిసి సర్టిఫికేట్ అంటే మనకి కోర్స్ ఆన్ కంప్యూటర్ సర్టిఫికేషన్. ఇది చూసుకుంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఈ సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలని చెప్పారు. సో కొంతమందికి ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమందికి ఈ సర్టిఫికేట్ అనేది వచ్చి ఉండకపోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ రీసెంట్ టైమ్స్లో కోర్టు జాబ్స్పై ఇంట్రెస్ట్ చూపించే ప్రతి క్యాండిడేట్ కూడా ఈ సర్టిఫికేట్ అయితే గెట్ అయితే చేశారు. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ ఉంటేనే ఈ జాబ్కి అప్లై అయితే చేయగలం అని చెప్పేసి ఈ సర్టిఫికేట్స్ కోసం ఇంట్రెస్ట్ చూపించి చాలామంది ట్రై చేశారు. కాబట్టి ముందుగానే మీకు కోర్టు జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశాను. ఇక మనకి ఈ జాబ్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు. అదేంటంటే మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఆ టైపింగ్ అనేది చూసుకుంటే 30 words per minute అనేది ఇంగ్లీష్లోని,
25 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలోనే టైప్ చేయాలి. దట్ టు టైపింగ్ అనేది ఓన్లీ కంప్యూటర్ మీదే, టైప్ రైటింగ్ మీద అయితే కాదు, ఆ విషయం గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి పోస్ట్, ఆ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనం ముందుగా మాట్లాడుకున్నట్లు అక్టోబర్ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ డేట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 24వ తారీఖుగా మెన్షన్ అయితే చేశారు. ఇక ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే మనం పే చేసినటువంటి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి 850 రూపాయలుగా మెన్షన్ అయితే చేశారు. ఈ 850 రూపాయలు అప్లికేషన్ ఫీజుతో పాటు మనకి బ్యాంక్ ఛార్జెస్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై అయితే చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందన్నారు. బట్ ఈ రిటర్న్ టెస్ట్ చూసుకుంటే ఆఫ్లైన్లో ఉంటుంది, అంటే ఓఎంఆర్ షీట్ బేస్డ్ మీద ఈ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో మనకి ఏదైతే టైపింగ్ అయితే ఉందో ఆ టైపింగ్ సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ చూసుకున్నట్లయితే హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక మనకి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, మనకి ఏ షిఫ్ట్లో వస్తుంది, ఎగ్జామ్ ఏదైతే జరిగే ఏరియా ఉంటుందో వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి అడ్మిట్ కార్డ్స్ ఇష్యూ అయిన తర్వాత వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడ్మిట్ కార్డ్స్లో అవైలబుల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి అక్టోబర్ 4వ తారీఖున అఫీషియల్ వెబ్సైట్లో విజిట్ చేస్తే వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కనబడతాయి. సో ఫ్రెండ్స్, ఇవైతే ఈ కోర్టు జాబ్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించిన డీటెయిల్స్. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఉండి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి. లేదు నాకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లేవు, లేదా నాకు ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ లేదు, జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో లేదు కాబట్టి అనుకుంటే ఇన్ఫర్మేషన్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. నా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరొకసారి చెప్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అండ్ ఆల్సో మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి.